చూడొచ్చు ప్రయాణికులు ఎంత సఫర్ అవుతున్నారో రాత్రి వేళలో. మనం ఇక్కడ ప్రెసెంట్ గా చూసుకుంటే ఈ రోడ్ అసలు చూడొచ్చు, ఇక్కడ ఇది రోడ్డు మొత్తం ఇదంతా కూడా ఇక్కడ రేడియం లాంటిగా అతికిచ్చారు. ఇది కూడా చూడొచ్చు. దీని తర్వాత అసలు గ్యాపే లేదండి. ఒకవేళ గనక ఏదన్నా వెహికల్స్ సడన్ గా క్రాస్ చేయడం కావచ్చు, ఎదురు వెహికల్ ఒకేసారి వస్తే కనుక చాలా ఇబ్బంది. చూడొచ్చు ఈ ఫ్లైఓవర్ చూడొచ్చు, మనం ముఖ్యంగా ఈ కల్వర్ట్ అంటాము. ఈ కల్వర్ట్ లో పరిస్థితి ఎట్లా ఉందో చూడొచ్చు ఒకసారి. అసలు ఈ కల్వర్ట్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఇక్కడ చూడొచ్చు ఆ పోలీసు వారు పెట్టినటువంటి ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అది మొత్తం అక్కడ వంగిపోయింది. ఎందుకంటే గాలి వస్తుంది, చాలా వెహికల్స్ వస్తాయి, అలాంటి సమయంలో ఇది పడిపోతుంది. ఇక్కడ ఈ కల్వర్ట్ పరిస్థితి చూస్తే చాలా దారుణం అండి. ఇది చూడొచ్చు కల్వర్ట్. అసలు ఇక్కడ రోడ్డుకే సమాంతరంగా ఈ కల్వర్ట్ ఉంది చూడండి. బ్యాలెన్స్ అసలు ఏమాత్రం కూడా హైట్ లేదు. మొత్తం ఎప్పుడో ఒక యాక్సిడెంట్ లో మొత్తం విరిగిపోయింది. ఇక్కడ ఒకవేళ ఏదైనా జరిగి పడితే పరిస్థితి ఏంటో చూడొచ్చు. మొత్తం ఇంత లోతుల నుంచి వెహికల్స్, ఇక్కడ ఒక డివైడర్ మాత్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ మొత్తం ఈ రోడ్లో 2 వెహికల్స్ వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ చిన్న వెహికల్స్ వస్తే మాత్రం క్రాస్ చేస్తాయి, కానీ ఆ పెద్ద వెహికల్స్ 2 వస్తే ఆపుకోవాలి. నుంచి వస్తుందంటే ఆ వెహికల్ అక్కడే ఆపుకోవాలి, లేదు అంటే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. ఈ రోడ్డు వెడల్పు చాలా చిన్నగా ఉంది. ఇక్కడ రాత్రి వేళల్లో మరింత దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు, లేకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు చాలా పెద్ద మొత్తంలో అవుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇట్లాంటి గుంతలు. ఒకవేళ చాలా స్పీడ్గా నైట్ టైం జర్నీలో చాలా స్పీడ్గా వస్తారు, డేలో కూడా చాలా స్పీడ్గా వస్తారు. ఇట్లాంటి గుంతల్లో ఏమాత్రం బ్రేక్ వేసినప్పుడు పరిస్థితి చూడొచ్చు. ఎట్లాంటి ఘటనలు ఎప్పుడు చెప్పిరావు. ఇట్లాంటి ఘటనలతో చాలా సఫర్ అవుతున్నారు ప్రయాణికులు. దీనిపైన దృష్టి పెట్టాలని ముఖ్యంగా ఈ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కావచ్చు, ప్రయాణికులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏంటి అసలు ఈ రోడ్లో జర్నీ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అసలు. ఈ బాన్స్వాడ డివిజన్ నుంచి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇది మెయిన్ డివిజన్ రోడ్ అన్నట్టు. ఇది ఈ అటవీ ప్రాంతం వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు ఈ రోడ్డు పనులు కొంచెం చాలా పెండింగ్ పడిపోయినాయి చాలా రోజులుగా. ప్రధానంగా ఈ కల్వర్ట్లు చాలా డేంజర్గా ఉన్నాయి అన్నట్టు. ఇవి ఒకటే బస్సు వచ్చింది అనుకోండి, లేకుంటే లారీ వచ్చింది అనుకోండి, అవి ఒకటే పాస్ అయ్యే విధంగా ఉన్నాయి. వేరే వెహికల్ కూడా పాస్ అయ్యేది లేదన్నట్టు. చాలా సార్లు కొన్ని యాక్సిడెంట్లు కూడా చాలా సార్లు అయినాయి. అంటే కేవలం ఈ 2 వీలర్ బైక్స్ కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు అన్ని రహదారులు కూడా కొంచెం అయిపోయినాయి. ఇది మెయిన్ రహదారి డివిజన్ నుంచి బాన్స్వాడ ఏదైతే డివిజన్ ఉందో నియోజకవర్గం, అక్కడి నుంచి నిజామాబాద్ ఎక్కువ వెహికల్స్ అనేవి ఇక్కడ ప్రయాణం జరుగుతుంది. ఈ రోడ్డు కొంచెం తొందరగా విస్తారం చేసే ప్రయాణికులకి చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఈ రోడ్డుని తొందరగా విస్తరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి. రీసెంట్గా మనకి పెద్ద యాక్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అది ఆ విధంగా అయిన తర్వాత బాధపడడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కేవలం ఈ రోడ్డు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో దాని లోపల కేవలం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే కొంచెం ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హెల్మెట్ల ద్వారా కావచ్చు, హెల్మెట్లు వాడాలి అది ఇది అని చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఏ విధమైన కొంచెం ఇంట్రెస్ట్ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ప్రమాదాలు అనేటివి నివారించడానికి మనకు ఆస్కారం ఉంటుంది అన్నట్టు. కాబట్టి తొందరగా ప్రయత్నాలు కొంచెం విస్తరించే ప్రయత్నాలు కావచ్చు. ఇంకా కొన్ని రహదారులు పెండింగ్లోనే ఉన్నాయి. పిట్లం దగ్గర కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర, సెంట్రల్ ఫారెస్ట్ దగ్గర కూడా రోడ్డు కొంచెం విస్తరించే పనులు కూడా ఉన్నాయి. ఇలాంటి దారులు మాత్రమే కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి తొందరగా కంప్లీట్ చేస్తే కొంచెం ప్రయాణికులకు చాలా బాగుంటుంది అన్నట్టు వెళ్ళడానికి. ఈ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి చూపించడానికి వచ్చిన క్రమంలో వెహికల్స్ ఆపి మరి నేను మాట్లాడతాను, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఇదే రోడ్డు పైన మేము ఎన్నో ఏళ్ళుగా వెళ్తున్నాము, దీనికి మోక్షం లభించడం లేదని చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు సైతం మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారంటే చూడొచ్చు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. జరగని నష్టం ఏదైనా జరగకన ముందే అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ దీంతో పాటు ప్రభుత్వాలు సైతం, అధికారులు సైతం పట్టించుకుంటే జరిగే ప్రమాదాలు తప్పుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంది ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు అసలు ప్రధానంగా? సార్ ఇక్కడ మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం సార్. ఇక్కడ మేము లోకల్లో ఉంటాము, చాలా రెగ్యులర్ ఉంటాం. చాలా దారుణాలు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ టర్నింగ్ దగ్గరనే ఉన్నది, మూలలు కూడా చిన్నగానే ఉన్నాయి. చాలా మన రోడ్డు కూడా బాగా డ్యామేజ్ ఉన్నాయి సార్. ఇక్కడనే మంకీస్ కూడా ఒక మంకీస్ కూడా ఇట్లా చనిపోయింది. ఇట్లనే రోడ్డు దాడిలో ఒకతను బోర్లు పడుతూ ఇక్కడ 2 వెహికల్స్ పడిపోయినాయి. ఇట్లా చాలా దారుణాలు అవుతున్నాయి. మొన్న మధ్య కూడా యాక్సిడెంట్ అయింది. ఇట్లా చాలా దారుణాలు అవుతున్నాయి సార్. కొంచెం ఈ రోడ్లు మంచిగా చేస్తే ప్రజలకు కూడా బాగా సేఫ్ ఉంటుంది. అట్లా ఇదే నాకు
కోరిక సార్, మంచిగా ఉండాలని చెప్పి అందరు బాగుండాలి అట్లా బాగా. చాలా ఏంటంటే ఇది హైవే రోడ్ సార్, ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ రోడ్ చాలా ప్రమాదకరం మారుతున్నది రాను రాను. అట్లా డెవలప్ చేస్తే బాగుండు అనేసి. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇక్కడ మన వర్ణి పక్కన సార్ హుమ్నాపూర్ ఉంటుంది, ఆ గ్రామం నుంచి వస్తూ ఉంటాం. చాలా సార్లు మేము వెళ్తూ ఉంటాం, వెహికల్స్ మన సామాన్లకు ఇట్లా రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటాము. చాలా ఇబ్బంది అవుతుంది, ఇట్లా బస్సులు టర్నింగ్ అవుతూ ఉంటాయి. ఏ వెహికల్ ముంగడ ఎదురొస్తూ ఏర్పడదు. ఆ గ్రామంలో మన మంకీస్ కూడా ఇక్కడనే ఉంటాయి, చాలా దారుణంగా తయారవుతున్నాయి. అట్లా రోడ్డు కూడా పగులుతున్నాయి, అక్కడక్కడ ఏర్పడట్లేదు. ఇలా అంతా అసలు స్పీడ్ గా వెళ్తారా అసలు ఈ రోడ్ లో? అసలు వెళ్ళడానికి చాలా స్పీడ్ వెళ్తారు సార్. చూడండి ఒక ఆటో చూడండి సార్ ఏ విధంగా వెళ్ళిపోయింది. అట్లా చాలా స్పీడ్ వెళ్తారు. మరి ఇంత రోడ్ లోనే స్పీడ్ వెళ్తారు. మరి ఇప్పుడు ఈ మూల వెళ్ళిందా అక్కడ ఏ వెహికల్ వస్తో తెలియదు. మరి ఏంటంటే అక్కడ రోడ్ డ్యామేజ్ ఉంటుంది. అట్లా ఆ విధంగా కూడా దారుణాలు చాలా జరుగుతున్నాయి. ఏంది ఏం కోరుకుంటారు అసలు? రోడ్ చాలా పెద్దగా చేస్తే బాగుండు. ఎట్లంటే ఇది సిటీ కదా, పెద్ద హైవే రోడ్ అవుతున్నది. ఇప్పుడు నిజామాబాద్ గుట్టు, వర్ణి, బాన్సోడా ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా సార్ వెహికల్స్. కొంచెం పెద్దగా ఉంటే ప్రజలు సేఫ్ ఉంటారు అని చెప్పి. ఏంది ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా గుతకలు ఉన్నాయి. మరి వేగంగా నడుపుతున్నారా? ఎట్లా బండి ఎట్లా నడుపుతున్నారా సార్? బండి మనకు వేగంగా నడపడానికి ఛాన్స్ అనేది ఏం లేదండి. మనం ఇప్పుడు నైట్ లో వచ్చినప్పుడు ఏమైతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గుంతల వల్ల ఏమవుతుందంటే మనకు బండి లైట్ సరిగా కనబడక, లేక గుంతలలో పడి ఈ మధ్యలో ఒక 2-3 యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. ఆ మధ్యలో ఈ టర్నింగ్ పాయింట్ మీద డేంజరస్ గా ఉంది. ఈ మూల మీద టర్నింగ్, ఈ చిన్న గుంతల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కి. కనీసం మీరు ప్యాచ్ వర్క్ ఏమైనా చేస్తారేమో అంటే కూడా ప్యాచ్ వర్క్ కూడా ఏం చేయట్లేదు. గత ఒక 1.5 year నుంచి పరిస్థితి ఇంతే ఉంది. ఆ గుంతలన్నీ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇది మా పరిస్థితి. ఈ నిజామాబాద్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మొస్తా వరకు కూడా రోడ్డు పరిస్థితి ఉంటే ఇదే విధంగా ఉంది. ఈ 20 kilometerల పరిస్థితి ఇక్కడే ఉంది. ఇక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ ఈ టర్నింగ్ మీద మల్కాపూర్ దగ్గర, కొత్తపేట దగ్గర మొన్నటి వరకు మా మొస్తా ఏరియా అయితే మరి చాలా ఘోరంగా ఉంది. జంగల్ విషయానికి వస్తే మొత్తం అసలు రోడ్డు కానుకొని ఏమైనా కొద్దిగా స్పేస్ ఉంటే కనుక ఏదన్నా జరిగినప్పుడు కొద్దిగా అది కిందికి దించుకోవచ్చు. రోడ్డుని దాటినప్పుడు అసలు ఏం రోడ్డు లేకపోవడము అది చాలా ఇబ్బందులు గురి చేస్తుందా ఎట్లా? అవునండి, చాలా ఇబ్బందిగా. ఎందుకంటే మాకు ఇప్పుడు కొంచెం ఏదైనా పెద్ద వెహికల్స్ వస్తే మన కిందికి దిగడానికి కూడా స్పేస్ అనేది ఏం లేదు. కొంచెం డౌన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మూల మీద పడిపోవడం జరుగుతుంది కిందికి. మొన్న ఇక్కడ కొంచెం ముందు మల్కాపూర్ దగ్గర ఏమైంది అంటే ఒక అతను ముందటి నుంచి లారీ వస్తుంది, దాన్ని కట్టుకోవడానికి స్పేస్ లేక ఏమైందంటే అక్కడ ఉన్న చిన్న కెనాల్లో పడిపోయాడు బండి అదుపు తప్పి. మేమే అతన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ పక్క జరిపి పంపించడం జరిగింది అన్నట్టు. సో ఆ విధంగా ఉంది, మాకు సైడ్ ప్లేస్ లేదు, ఏం లేదు. ఈ గుంతల వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. అడవి మార్గ మధ్యలో ఎక్కడ చూసినా ఇట్లాంటి గుంతలు, ఈ గుంతల్లో స్పీడ్గా రావడము, ఒకేసారి స్లో చేయడము, బండి స్కిడ్ కావడము, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు. చూడొచ్చు ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ గుంతల్ని ఒకవేళ గనక చూసుకోకుండా ఏమాత్రం స్పీడ్ ఫ్యామిలీ తోటి వస్తే ఈ గుంతల్లో పడిపోవడమే. మొత్తం చూడండి ఎంత పెద్ద గుంతలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు పెట్టినటువంటి బోర్డు తాత్కాలికంగా ఉపశమనమే అని చెప్పొచ్చు. ఇట్లాంటి రేడియం స్టిక్కర్స్ వేసి ఇక్కడ మనకు కనిపించే విధంగా పెడుతున్నారు. మరి రోడ్డుకు ఇది అడ్డంగానే కనిపిస్తూ ఉంది. మరింత లోపలికన్నా ఉండాలి, కాకపోతే ఏదన్నా ఒక స్టాచ్యూ లాగా ఏదన్నా ఒక పోల్ పెట్టి దానికి ఇట్లాంటి రేడియం స్టిక్కర్ వేపిస్తే ఎంతో కొంత బాగుంటుంది. ఇట్లాంటిది పెట్టడం వల్ల కూడా దీన్ని స్పీడ్గా వచ్చి చూసుకోకుండా ఉంటే కనుక దీంతో కూడా ప్రమాదమే అని చెప్పొచ్చు. పోలీసు వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు గతంలో సైతం దీనిపైన దృష్టి పెట్టి ఎంతో కొంత ప్యాచ్ వర్క్ లాంటిది, రేడియం స్టిక్కర్ లాంటిది పోల్స్ కొద్దిగా పెట్టడం జరిగింది. దీనివల్ల ఎంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈ గాలి కావచ్చు, వెహికల్స్ ఎక్కువ రావడం వల్ల ఇట్లాంటివన్నీ కొట్టుకపోయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. పోలీసులు దృష్టి పెట్టాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైతం దృష్టి పెట్టాలి, R&B అధికారులు ఖచ్చితంగా దృష్టి పెడితేనే ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లేకపోతే ప్రయాణికులు ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పి తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఈ రోడ్డు పంట ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఇది మొత్తం మల్లారం నుంచి స్టార్ట్ అయ్యి మల్కాపూర్ ఎండింగ్ ప్రాంతం. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా మల్కాపూర్ ఎండింగ్ అంటే దాదాపుగా 4 కిలోమీటర్ల ఈ జంగల్ ఏరియా అంతా 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల వరకు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఎప్పుడు ఎలాంటి వెహికల్స్ వస్తాయో తెలియవు, ఎక్కడి నుంచి ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియదు. ఒకవైపు ఈ జంగల్ ప్రాంతంలో కోతులు సైతం బయటకు వస్తాయి, రోడ్డు మీదకి వస్తాయి. మరి వాహనాలు సైతం రాత్రి వేళల్లో స్పీడ్గా ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద వెహికల్స్ సైతం బాన్స్వాడ టు నిజామాబాద్ రహదారి ఇది పెద్ద మొత్తంలో వెహికల్స్ వస్తాయి. డైలీ వందలాది వేలాది సైతం వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తాయి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇట్లాంటి ఏరియా మొత్తం ఎక్కడ చూసినా గుతుకులుగా ఉన్నాయి. పెద్ద పెద్ద లొందలు సైతం ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ వచ్చినప్పుడు స్పీడ్గా వచ్చి బ్రేక్ వేస్తే ఇట్లాంటి మట్టి చూడండి, ఒకసారి కనుక ఇట్లాంటి మట్టిలో
స్పీడ్గా వచ్చిన వాళ్ళు బ్రేక్ వేస్తే మొత్తం స్కిడ్ అయి పడిపోయేటువంటి పరిస్థితి. ముఖ్యంగా వర్షాకాలం మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు చలికాలం వచ్చింది, అయినప్పటికీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు సైతం స్పీడ్గా వచ్చి ఒకసారి బ్రేక్ వేస్తే ఇటు నుంచి వచ్చే వాహనం సైతం ఒకటికొకటి ఢీకొని చాలా ప్రమాదాలు సైతం గతంలో జరిగాయి. చూడొచ్చు ఆ కార్లు ఎంత ఇక్కడ ఇట్లాంటి ప్రాంతాలలో ఎంత స్పీడ్గా వచ్చినా ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి క్రమం, అక్కడ నుంచి రావడము వెహికల్స్ ఇక్కడ నుంచి రావడము, రెండు ఒకే ఏరియాలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే చాలా పెద్ద మొత్తంలో మొత్తం ఇక్కడ చూడొచ్చు కుటుంబాలు సైతం రోడ్డున పడ్డాయి. గత 2 ఇన్సిడెంట్లు మనం కళ్ళకు కట్టినట్టుగా కూడా మొత్తం ప్రపంచానికి సైతం తెలిసింది. ఇప్పటికే దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి పెద్ద మొత్తంలో ప్రయాణికులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వాహనదారులు సైతం ఇటు ప్రజలు సైతం ఈ మార్గానికి ఏదైతే అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతంలో ముఖ్యంగా ఇట్లాంటి గతుకుల్ని మొత్తం ఫుల్ఫిల్ చేయాలి. దీంతోపాటు సైడ్లో ఉన్నటువంటి ఏదైతే మొత్తం రోడ్డు ఇరువైపున ఉన్నటువంటి ఫిల్ చేయాలి. దానికి ఒక 4 ఫీట్ల వరకు మొరం కానీ ఏదైనా వేసి ప్రస్తుతంగా తాత్కాలికంగా ఎంతో కొంత ఉపశమనం కల్పించే విధంగా చేయాలి. తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే చూడాలి. ఈ 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పోలీస్ శాఖ, R&B శాఖ, తర్వాత ఫారెస్ట్, ఈ 3 సమన్వయంతో కనుక ముందుకెళ్తే ఎంతో కొంత ఇట్లాంటి ప్రమాదాలు అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరిది దారి వాళ్ళన్నగా పోలీసులు వచ్చి ఇక్కడ ఎంతో కొంత కూడలి ఏర్పాటు చేయడము, కొద్దిగా రేడియం స్టిక్కర్స్లు పెట్టడము, అవగాహన కల్పించడం ఎంత చేసినా కూడా వ్యర్థం లాగానే కనిపిస్తూ ఉంది. వర్షాలకు ఎక్కడెక్కడ కొట్టుకుపోతున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. మరి ఇవన్నీ సక్రమంగా జరగాలి, మొత్తం రోడ్లు సైతం మొత్తం నీట్గా ఉండాలి అంటే సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అంశం ప్రయాణికులు సైతం కోరుతున్నటువంటి ఇదే విషయాన్ని అభినవ్ భారత్ చెప్తూ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగే కంటే ఇక్కడ జరగకుండా ముందే జాగ్రత్త పడితే మరింత బాగుంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.